హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నామెట్రీ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 11.1లోని 8th ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి ఇఫ్ tan a ఈక్వల్ టు √3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. అంటే ఇక్కడ టూ వాల్యూస్ ఇచ్చారు, టూ సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే సొల్యూషన్. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఇన్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి గివెన్ right angle triangle ABC. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు ABC ABC. ఓకే, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి. ఓకే, అలాగే ఇఫ్ tan A ఈక్వల్ టు √3. సో సెకండ్ పాయింట్ రాద్దాము. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి, అలాగే tan A ఈక్వల్ టు √3. సో ఇక్కడ యాంగిల్ ఏ పాయింట్ నుంచి tan A అంటే √3 అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం √3ని ఏమని రాసుకోవచ్చు అంటే tan A ఈక్వల్ టు √3/1 అని రాసుకోవచ్చు. సో మనకు tan A ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో యాంగిల్ ఇక్కడ ఏ నుంచి ఆపోజిట్ ఏంటంటే ఇక్కడ √3, అడ్జసెంట్ 1. ఓకే, ఇప్పుడు మనము ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ వాల్యూ కోసం మనము పైథాగరస్ థీరం నుంచి బై యూజింగ్ పైథాగరస్ థీరం నుంచి మనం ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే √3 స్క్వేర్. ఓకే, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ 1, √3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 అవుతుంది. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 4, ఏసీ ఈక్వల్ టు √4 అంటే ఈక్వల్ టు 2. ఓకే, డన్. ఇప్పుడు మనకు ఏసీ వాల్యూ 2 వచ్చేసింది. ఇప్పుడు మనము ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలంటే, ఒక ఫస్ట్ సబ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే sin A cos C ప్లస్ cos A sin D ఫైండ్ అవుట్ చేయమంటారు. అలాగే సెకండ్ ప్రాబ్లం ఏంటంటే cos A cos C మైనస్ sin A sin C ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఫస్ట్ సబ్ ప్రాబ్లం చేద్దాము. అంతకంటే ముందు మనము ఇక్కడ ఏంటంటే యాంగిల్ ఎట్ ఫస్ట్ వన్ యాంగిల్ ఎట్ ఏ. ఇక్కడ ఏ యాంగిల్ నుంచి ఫస్ట్ ఇప్పుడు ఆపోజిట్ వాల్యూ √3. ఆపోజిట్ వాల్యూ ఎంత అంటే √3. అడ్జసెంట్ వాల్యూ ఎంత అంటే 1. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత అంటే 2. ఓకే, అలాగే ఇప్పుడు యాంగిల్ ఇక్కడ సి నుంచి యాంగిల్ తీసుకున్నాము. సికి ఆపోజిట్ ఏంటంటే యాంగిల్ ఎట్ సి నుంచి యాంగిల్ తీసుకుంటే ఆపోజిట్ వాల్యూ 1, అడ్జసెంట్ వాల్యూ √3, హైపోటెన్యూస్ వాల్యూ 2. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ sin A cos C ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లంలో sin A cos C ప్లస్ cos A sin C. అందుకంటే ముందు sin A అంటారు కాబట్టి sin A వాల్యూ ఏంటంటే సైన్ ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఏ వాల్యూ నుంచి ఆపోజిట్ √3, హైపోటెన్యూస్ 2. సో √3 హైపోటెన్యూస్ ఎంత అంటే 2 కదా ఏ నుంచి. సో √3/2. ఓకే, డన్.
అలాగే కాస్ సి నుంచి ఇక్కడ సి నుంచి ఆపోజిట్ కాస్ సి ఫార్ములా ఏంటంటే కాస్ ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. అడ్జసెంట్ ఫార్ములా ఏంటంటే √3 హైపోటెన్యూస్ 2. అలాగే కాస్ ఏ యాంగిల్ నుంచి కాస్ వాల్యూ ఎంత అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాబట్టి 1/2. అలాగే సి వాల్యూ నుంచి సైన్ వాల్యూ ఎంత అంటే యాంగిల్ సి నుంచి సైన్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి 1/2. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ √3 into √3 హోల్ స్క్వేర్, అలాగే 2 into 2 4, అలాగే 1 into 1 1, 2 2s are 4, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3/4 ప్లస్ 1/4. సో ఎల్సిఎం కామన్ కాబట్టి 4, 3 + 1 4 క్యాన్సిల్ ఈక్వల్ టు 1. ఓకే, సో సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి వాల్యూ ఎంత అంటే 1. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ సాల్వ్ చేద్దాము. సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. ముందుగా ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర కాస్ ఫార్ములా ఏంటి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. అడ్జసెంట్ అంటే 1, హైపోటెన్యూస్ 2 కాబట్టి 1/2. యాంగిల్ సి దగ్గర కాస్ ఫార్ములా ఏంది అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. సో √3/2. ఓకే, డన్. అలాగే ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర సైన్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి √3/2. యాంగిల్ సి దగ్గర సైన్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి 1/2. ఓకే, డన్. ఇక్కడ 1 into √3 2 2s are 4 మైనస్ √3 into 1 √3/2 2s are 4. సో డినామినేటర్ కామన్ ఉంది కాబట్టి 4 √3 మైనస్ √3 కాబట్టి √3 మైనస్ √3 0. ఓకే, సో కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి ఈక్వల్ టు 0. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.